ట్రంప్ ఆంక్షలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, భారత్ ఎదుర్కొంటున్న చమురు, గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇరాన్తో సత్సంబంధాలు, రష్యా, గల్ఫ్ దేశాల సహకారంతో ఎలాగో తీవ్ర సంక్షోభం తలెత్తకుండా బయటపడ్డాం. కానీ ఆ సమస్య నుంచి పూర్తిగా గట్టెక్కినట్టు కాదు. ఎందుకంటే మనం చమురు, గ్యాస్ అవసరాలు తీర్చుకోవడానికి అధిక శాతం విదేశాలపైనే ఆధారపడ్డాం. ఆ పరిస్థితులకు చెక్ పెడితే భారత్ కష్టాలు తీరుతాయి. దానికి ఏకైక మార్గం మన దేశంలోనే చమురు, గ్యాస్ నిల్వలు వెలికి తీయడమే. తాజాగా ఆ ప్రయత్నాలే ఫలించాయి. గతేడాది అండమాన్లో $20 ట్రిలియన్ విలువైన చమురు నిక్షేపాలను గుర్తించినట్లు ప్రకటించారు. తాజాగా అదే అండమాన్లో భారీ ఎత్తున న్యాచురల్ గ్యాస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ వివరాలు వెల్లడించారు. ఇంధన రంగంలో భారత్కు ఇది జాక్పాట్ లాంటి వార్తే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంతకు అండమాన్లో భారత్ చేపట్టిన మిషన్ ఏంటి? అండమాన్ చమురు, గ్యాస్ కష్టాలను తీర్చే అక్షయ పాత్రగా మారబోతుందా? లెట్స్ వాచ్. పశ్చిమాసియా సంక్షోభం వేళ జాక్పాట్ కొట్టిన ఇండియా. అండమాన్లో భారీగా సహజ వాయువు నిక్షేపాల గుర్తింపు. అండమాన్ భారత కష్టాలు తీర్చే అక్షయ పాత్ర కానుందా? పశ్చిమాసియా యుద్ధంతో భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం వంట గ్యాస్. ముడి చమురు కొరత కూడా దేశాన్ని టెన్షన్ పెట్టిన వంట గ్యాస్ విషయంలో మాత్రం ప్రజలు చాలానే ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ విషయంలో విధించిన ఆంక్షలు దేశంలో ధరల పెరుగుదలకు దారితీసాయి. చివరకు మోదీ సర్కార్ దౌత్యంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త చక్కబడుతున్నాయి. కానీ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ మళ్లీ రాదు అనడానికి లేదు. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు ముగుస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితులు. పైగా ఈ యుద్ధం చమురు, గ్యాస్ స్థావరాలపై దాడులకు దారితీస్తే విదేశాలపైన ఆధారపడ్డ భారత పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఈ లెక్కలు తెలుసు కాబట్టి భారత ప్రభుత్వం మన దేశంలో చమురు, గ్యాస్ నిక్షేపాలను గుర్తించడంపై దృష్టి పెట్టింది. తాజాగా ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. అండమాన్లో భారీ ఎత్తున సహజ వాయువు నిక్షేపాలు బయటపడినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. అండమాన్ సముద్రంలో నేచురల్ గ్యాస్ నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 కిలోమీటర్ల నీటి లోతులో ఉన్న శ్రీ విజయపురం 3 బావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ బావిని 1900 మీటర్లకు పైగా లోతులోని ఇయోసిన్ శిలా పొరల వరకు తవ్వారు. భూగర్భం నుంచి వచ్చిన గ్యాస్ను మండించడం ద్వారా సహజ వాయువు ఉనికిని గుర్తించారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత వాయువు మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఐసోటోప్ అధ్యయనాలతో పాటు దాని రసాయనిక స్వరూపం, కెలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవడానికి అధ్యయనాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అండమాన్ బేసిన్లో ఆయిల్ ఇండియా తవ్విన 3 బావుల్లో 2 హైడ్రోకార్బన్లను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అండమాన్లో దొరికిన ఈ గ్యాస్ భారత ఇంధన భద్రతకు కీలక ప్రదేశంగా మారే అవకాశాలు ఉన్నాయి. అండమాన్ దీవుల బేసిన్లో నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నట్లు గత ఏడాది సెప్టెంబర్లోనే కేంద్ర మంత్రి ప్రకటించారు. ముఖ్యంగా అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 2650 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేయగా గ్యాస్ నిక్షేపాలు బయటపడినట్లు తెలిపారు. దీనిని శ్రీ విజయపురం 2గా పేరు పెట్టారు. అలాగే అందులో సేకరించిన నమూనాలను పరిశీలించగా సుమారు 87% వరకు మిథేన్ ఉన్నట్టు తేలింది. ఇది అత్యంత నాణ్యమైన గ్యాస్ గా పరిగణించబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, ఓఎన్జీసీ సంస్థ ఏడాది జనవరి 27వ తేదీన అండమాన్ దీవులకు 267 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర గర్భంలో చమురు బావులను గుర్తించింది. ఇప్పటికే వేసిన అంచనా ప్రకారం అండమాన్ నికోబార్ బేసిన్లో దాదాపు 370 మిలియన్ మెట్రిక్ టన్నుల నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే భారత అవసరాలకు మాత్రమే కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు ఉంటాయి. మన దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు పెద్ద ఎత్తున కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను వాడుతుంటాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరల్ని భారీగా పెంచింది. ఒకవేళ మన దేశంలోనే సహజ వాయు నిల్వలు పుష్కలంగా ఉంటే ఆ పరిశ్రమలన్నీ ఎల్పీజీ వదిలేసి చౌకగా లభించే నేచురల్ గ్యాస్ వైపు మొగ్గు చూపుతాయి. దీనివల్ల ఎల్పీజీపై ఒత్తిడి తగ్గుతుంది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, అండమాన్లో భారీగా ముడి చమురు నిల్వలు ఉన్నట్టు గత ఏడాది పూరి ప్రకటించారు.
2025లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడారు. అండమాన్ సముద్రంలో భారత్ అతిపెద్ద చమురు నిల్వలను కనుగొనే దశలో ఉందని వెల్లడించారు. గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ క్రూడ్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గయానాలో హెచ్ కార్పొరేషన్ సిఎన్ఓఓసి భారీగా చమురు నిక్షేపాలను కనిపెట్టింది. చమురు నిల్వల ప్రకారంగా గయానా ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు, గ్యాస్ ఉన్నట్లు అంచనా. గయానాతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత్ తలరాత మారిపోతుంది. మనం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు విదేశీ మార్గ నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తుంది. ఆ చమురు నిక్షేపాలు వెలికి తీస్తే $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగలదని హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ $19.5 ట్రిలియన్. అంటే అండమాన్ నికోబార్ సముద్రంలో చమురు, నేచురల్ గ్యాస్ నిల్వలు మన దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికా తర్వాతి స్థానానికి తీసుకెళ్తాయన్నమాటే. అండమాన్ను హర్దీప్ సింగ్ పూరి గయానాతో పోల్చి 1,84,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలను అంచనా వేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం భారత్ చమురు, గ్యాస్ కష్టాలు తీరడమే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అండమాన్లోని చమురు నిల్వలను గయానాతో పోల్చడానికి చాలా పెద్ద రీజనే ఉంది. ఒకప్పుడు గయానా చాలా పేద దేశం. దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో గయానాది 2వ స్థానం. అలాంటి దేశం తలరాత మార్చింది చమురు నిక్షేపాలే. 2015లో అమెరికా సంస్థ ఎక్సాన్ మొబిల్ గయానా తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఎగ్జాన్ మొబిల్, అమెరికన్ హెస్, చైనాకు చెందిన సిఎన్ఓఓసి సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ సంస్థ గయానా తీరంలో 200 కిలోమీటర్లకు పైగా పరిధిలో చమురు బావులను తవ్వింది. ఇక్కడ సుమారు 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు మొదట గుర్తించారు. ఈ నిల్వలు 17 బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండొచ్చని నిర్ధారించారు. IMF అంచనా ప్రకారం 2019-2023 మధ్య ఆ దేశ జీడీపీ 5.17 నుంచి 14.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అంటే 184% పెరిగింది. అలా అనుకోకుండా బయటపడ్డ క్రూడ్ నిక్షేపాలు గయానా తలరాతను మార్చేశాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ సముద్రం రూపంలో భారత్కు అలాంటి జాక్పాటి తగలబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తప్పనిసరి. మన దేశంలో ముడి ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ముడి చమురు అవసరం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడడం పెరుగుతోంది. దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు. గత 4 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే భారత్ తన అవసరాలు తీర్చుకోవడానికి సుమారు 85% విదేశాల నుంచే చమురు దిగుమతి చేసుకుంటోంది. సంవత్సరానికి 250 మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ప్రపంచంలో 3వ అతి పెద్ద ముడి చమురు వినియోగదారు, అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి. అందుకే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఇదే అతి పెద్ద అడ్డంకి అనేది. ఈ ఒక్క విషయంలో గట్టెక్కితే ఇండియా కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా అమెరికా, పశ్చిమ దేశాల కుట్రలు కూడా సాగవు. ఇవన్నీ జరగాలంటే అండమాన్ అక్షయ పాత్ర నుంచి గ్యాస్, ముడి చమురును వెలికి తీయడంలో విజయం సాధించాల్సి ఉంటుంది. చూస్తుంటే అందుకు పెద్దగా సమయం లేనట్టే కనిపిస్తోంది.